హాయ్ అండి, వెల్కమ్ టు విజీ రుచులు. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ 65. ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ వీడియోలో. చివరి వరకు చూడండి. ముందుగా నేను ఇక్కడ అర్ధ కేజీ చికెన్ని కడిగి తీసుకున్నాను. ఇందులోకి నేను 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారం పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి. ముందుగా కడిగి తీసుకున్న కరివేపాకు రెబ్బలు కొన్ని, 2 చెంచాల కార్న్ ఫ్లోర్, 2 చెంచాల మైదా, 2 చెంచాల పెరుగు, 1 లెమన్ జ్యూస్. మొత్తము ఇవన్నీ ముక్కలు బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలిపిన మిశ్రమాన్ని మూత ఉంచి 15 నిమిషాలు పక్కన ఉంచుకోండి. 15 నిమిషాల తర్వాత ఇలా చికెన్ బాగా మ్యారినేట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని నూనెలోకి వేయాలి, ఒకదాని తర్వాత ఒకటి. గోధుమ రంగు కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఇలా తిప్పుకోవాలి, 2 వైపులా బాగా కాలాలి కాబట్టి. ఇలా ముక్కలన్నీ నూనెలో బాగా వేయించుకోవాలి. ఇలా బాగా కలర్ వచ్చాక గోధుమ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగిలిన ముక్కలన్నీ ఇలా ఆయిల్లోకి వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని 3 చెంచాల నూనె వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 9-10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని సగం వరకు కట్ చేసి పెట్టుకున్నాను, వాటిని వేసుకున్నా. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని 3-4 వరకు తీసుకోండి. ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బల్ని తీసుకోవాలి. వీటిని ఇలా బాగా ఫ్రై చేయాలి, కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. తరువాత బాగా ముక్కలకు పట్టే వరకు కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1 చెంచా వరకు మిరియాల పొడి తీసుకున్నాను. ఇలా మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది చికెన్ 65కి మరింత టేస్ట్ని ఇస్తుంది. ఇలా బాగా పెప్పర్ పౌడరు, మిరియాల పొడి బాగా ముక్కలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన చికెన్ 65 రెడీ అయింది. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.